Hi everyone, good evening. Myself M. Lavanya, PGT in Commerce from Chittoor district, KGBV Ramasamudram, Sarva Shiksha Abhiyan Andhra Pradesh in Vijayawada. Today my topic is single entry system. Single entry system is a simple method of recording transaction. Under these systems, only one side accept of the transactions is to be recorded instead of two accepts. Hence, this system is called as single entry system. Personal accounts and cash book are maintained. Single entry systems lo personal accounts and cash book are maintained. Real and nominal accounts are not maintained. Hence, this method is known as incomplete double entry system. Net profit equal to capital at the end plus drawings equal to capital additional capital minus adjusted capital minus capital at the beginning. Statement pro forma statement showing profit or loss for the year ending, particulars amount, closing capital or capital at the end of year, next plus additional during drawings during the year to యాడ్ చేసుకోవాలి. లెస్ అడిషనల్ ఆర్ అడ్జస్టెడ్ ఆర్ ఫ్రెష్ క్యాపిటల్ డ్యూరింగ్ ద పీరియడ్ లెస్ చేసుకోవాలి. నెక్స్ట్ లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఈ అడిషనల్ క్యాపిటల్ నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ అట్ ది బిగినింగ్ అనేది లెస్ చేసుకోవాలన్నమాట. లెస్ చేసుకున్నాక మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ డ్యూరింగ్ ద ఇయర్ అనేది ఆ ఇయర్కి నెట్ ప్రాఫిట్ అనేది కనుక్కోవడము జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫైండ్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ట్రేడర్స్. క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ 77,500. Capital at the beginning of the year 7,500. Capital at the end of the year 10,000. End of the year 10, beginning of the year 7,500 rupees. Solution. Statement of the profit or loss. Particular amount. First one, capital at the end of the year. 10,000 rupees. First one, capital at end of the year అనేది 10,000 rupees less capital at the beginning of the year. 7,500 rupees. Capital at the beginning of the year 7,500 rupees. ఈ రెండు లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 2,500 రూపీస్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ నుంచి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఆ రెండు లెస్ చేస్తే 2,500 అనేది నెట్ ప్రాఫిట్ పర్ ది ఇయర్. ఆ ఇయర్కి నెట్ ప్రాఫిట్ అనేది కనుక్కోవడం అనేది జరిగింది, ఈ 2,500. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ వన్, capital at the beginning of the year 40,000. Capital at end of the year 45,000. Drawings during the year 5,000. Capital introduced during the year 2,500. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ అన్నమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ వన్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఉంది? క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 45,000 రూపీస్. క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 45,000 రూపీస్. నెక్స్ట్ యాడ్, ఎండ్ ఆఫ్ ది ఇయర్కి డ్రాయింగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ డ్రాయింగ్ డ్యూరింగ్ ద ఇయర్ 5,000 rupees.
డ్రాయింగ్ ద ఇయర్ 5000 రూపీస్. 4000 5000 యాడ్ చేస్తే 50,000 రూపీస్. 50,000 రూపీస్. ఇది అడిషనల్ లెస్ అడిషనల్ క్యాపిటల్. ఇంట్రడ్యూస్డ్ అడ్జస్ట్డ్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అడిషనల్ క్యాపిటల్. క్యాపిటల్ ఇంట్రడ్యూసింగ్ డ్యూరింగ్ ద ఇయర్ 2500 రూపీస్. 50,000లో నుంచి 2500 రూపీస్ లెస్ చేస్తే 47,500 రూపీస్. 47,500 రూపీస్లో నుంచి లెస్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ 40,000 రూపీస్. 40,000 రూపీస్. క్యాపిటల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఎంత? 40,000 రూపీస్. రెండు లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అయ్యర్కి కనుక్కోవడము. ఇది 7,500 రూపీస్. 7,500 రూపీస్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంట్. ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంట్. థ్యాంక్ యూ.